Good morning to all. Welcome to Sri Venkateswara College of Arts and Science, Amalapuram. My name is K. Venkatesh, lecturer in economics. Today, I will explain human values and professional ethics. Human values and professional ethics. A human values and professional ethics లో మనకి లాస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అసలు విద్యలో వృత్తి ధర్మాలు ఏమిటి, అసలు ఏ రకమైనటువంటి వృత్తి ధర్మాలను మనం ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది, అసలు విద్యలో మనకి ఏ రకమైన వృత్తి ధర్మాలు మనం ఫాలో అవ్వాలి అనే అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. విద్యలో వృత్తి ధర్మాలు అన్నమాట. సో ఆల్రెడీ మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం మెటీరియల్ బేస్ చేసుకుని ఫస్ట్ టాపిక్ చూడండి, విలువ ఆధారిత జీవనం యొక్క ఆవశ్యకత ఏమిటి, విలువ ఆధారిత జీవనం యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది మనం చూసినట్లయితే, సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి విలువ ఆధారిత జీవనాన్ని 4 రకాలుగా మనకి వర్గీకరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందంటే విలువ ఆధారిత జీవనాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది, 4 రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈవెన్ అసలు విలువ ఆధారిత, అసలు వాట్ ఈస్ ద వాల్యూస్, వాల్యూస్ అంటే అర్థం ఏమిటి, వేటిని మనం వాల్యూస్ అని చెప్తూ ఉంటాం. అసలు విలువ అంటే దేన్ని మనం విలువ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, విలువ అంటే ఏమిటి, దేన్ని మనం విలువ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే సాధారణంగా విలువ అనేది మానవ జీవనానికి అత్యంత ప్రామాణికమైనదిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి మోరల్గా జీవించడానికి అవసరమైనటువంటివి, నిజాయితీతో జీవించడానికి అవసరమైనటువంటి వాటిని మనం విలువలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే జనరల్గా ఈ విలువలను మనం అనేక రకాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ వాటిలో మనం ఫస్ట్ చెప్పుకునేది 4 రకాలుగా డిఫైన్ చేస్తూ ఉన్నాం. 4 రకాలలో ఒకటి వ్యక్తిగత స్థాయిలో విలువలు. ఫస్ట్ వన్ ఏమిటి అంటే వ్యక్తిగత స్థాయిలో విలువలు. 2 వచ్చి కుటుంబ స్థాయిలో విలువలు. ఫస్ట్ వ్యక్తిగత స్థాయిలో విలువలు, 2 కుటుంబ స్థాయిలో విలువలు, 3 వచ్చి సమాజ స్థాయిలో విలువలు. 3 ఏమిటి అంటే సమాజ స్థాయిలో విలువలు, 3 ప్రకృతి స్థాయిలో విలువలు అన్నమాట. అంటే వ్యక్తిగత స్థాయి, కుటుంబ స్థాయి, సమాజ స్థాయి, అట్లానే ప్రకృతి స్థాయి. సో ఈ 4 రకాలుగా విలువ విద్యలో మనకి ఈవెన్ వృత్తికి సంబంధించినటువంటి వాల్యూస్ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. 1 వ్యక్తిగత స్థాయి, 2 కుటుంబ స్థాయి, 3 సమాజ స్థాయి, 4 ప్రకృతి స్థాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి వ్యక్తిగత స్థాయిలో విలువలు. వ్యక్తిగత స్థాయిలో విలువలు అంటే సాధారణంగా వ్యక్తిగత స్థాయిలో ఆనందం స్థాయి నుండి సమృద్ధి స్థాయి వరకు ఆలోచనలు ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆనందం స్థాయి నుండి సమృద్ధి అంటే మన డెవలప్మెంట్ వరకు మనకి ఆ స్థాయి వరకు మనకు ఉండేటువంటి ఆలోచనలే, ఈవెన్ సమృద్ధి వరకు ఉండేటువంటి ఆలోచనలే మనకి వ్యక్తిగత స్థాయి విలువలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తి తనలోని అనుమానాలను అదేవిధంగా వైరుధ్యాలను తొలగించి ఆత్మ అన్వేషణ ద్వారా తన ఆత్మ అన్వేషణ అంటే ఎంటర్ప్రెన్యూర్ ద్వారా తనలోని ప్రశ్నలకు సమాధానము పొందడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల తనలోని ఆందోళన, అసంతృప్తి, ఆత్మన్యూన్యత, ఒంటరితనం తొలగించుకొని
నైతిక విలువలతో జీవించడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఇవి వ్యక్తిగత స్థాయి విలువల ద్వారా ఈ రకమైనటువంటి పాసిబిలిటీస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే వ్యక్తిగత స్థాయి విలువలు అంటే ఇండివిజువల్గా నీకు నువ్వుగా పెట్టుకునేటువంటి వాల్యూస్ అనమాట. అంటే అసలు అంటే ఏది మంచి ఏది చెడు అనేది పక్క వాళ్ళ ద్వారా నేర్చుకోవడం కాదు, నీకు నువ్వుగా నువ్వు అంటే మన స్వయం నిర్ణయం ద్వారా ఏర్పరచుకున్నటువంటి వాల్యూస్గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆనందం స్థాయి నుండి సమృద్ధి స్థాయి వరకు ఆలోచనలు ఉండేటటువంటి స్థితే వ్యక్తిగత స్థాయిలో ఉండేటటువంటి వాల్యూస్గా చెప్తూ ఉంటాము అనమాట. ఒక వ్యక్తి తనలోని అనుమానాలు వైరుధ్యాలను తొలగించుకొని ఆత్మ అన్వేషణ ద్వారా తనలోని ప్రశ్నలకు సమాధానాలు పొందుతూ అంటే మనకి ఎంటర్ప్రెన్యూర్ చేసుకోవటం అనమాట. ఎగ్జాంపుల్ మనకి వ్యక్తిగత స్థాయిలో విలువలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు వస్తూ ఉన్నావు, నువ్వు కాలేజీకి వచ్చే క్రమంలో జరిగేటువంటి రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డేకి సంబంధించినటువంటి ఎవాల్యూషన్, సెల్ఫ్ ఎవాల్యూషన్ మనం వేసుకోవడం జరుగుతుంది. అవే వ్యక్తిగత స్థాయి విలువలు. అంటే నువ్వు ఆ రోజులో చేసినటువంటి మంచి చెడులను ఒకసారి పునర్సమీక్షించుకోవడమే మనం వ్యక్తిగత స్థాయి విలువలుగా మనం చెప్తూ ఉంటాము అనమాట. జనరల్గా ఏది మంచి ఏది చెడు అనేది మనకి ఒకసారి సెల్ఫ్ ఎవాల్యూట్ చేసుకోవడాన్ని మనం వ్యక్తిగత స్థాయి విలువలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా తనలో ఉన్న వైరుధ్యాలను అంటే తనలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లు అంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మనకి ఎందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటము అనమాట. నీ గురించి అంటే నీకు ఎవరో నీలో ఉంది రైట్, నీలో ఉంది రాంగ్ అని పక్క వాళ్ళు చెప్పడం కాదు. ఆ నీలో ఉన్న రైట్ ఏమిటి, నీలో ఉండే రాంగ్ ఏమిటి అనేది మనంగా తెలుసుకోవడము, ఈవెన్ అదే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అని చెప్తూ ఉంటాము అనమాట. ఆ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ద్వారా మనలో ఉండేటువంటి ఏవైతే కాంప్లికేషన్స్ అంటే ఎగ్జాంపుల్ మనలో ఏవైతే మనకి నెగిటివ్స్ ఉంటూ ఉంటాయో వాటిని మనమే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేయడం ద్వారా వాటిని తగ్గించుకొని ముందుకు వెళ్ళటము అన్నమాట. అంటే వ్యక్తిగత స్థాయిలో మనల్ని అంటే ఒక రకంగా కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా మనం మలుచుకోవడానికి సెల్ఫ్ ఎవాల్యుయేట్ అనేది అంత గొప్పగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక మాటలు చెప్పాలంటే నేను అంటే అంటే మన ఎంటర్ప్రెన్యూర్ అనమాట. ఐ అంటే ఏంటంటే మన ఎంటర్ప్రెన్యూర్ అంటే లోపల ఉన్నటువంటి మన మనస్తత్వం, మన సైకలాజికల్ బాడీ అనమాట. అట్లనే బాడీ అంటే మనకు ఫిజికల్గా కనిపించేటువంటి మన శరీరము అనమాట. జనరల్గా నేను అంటే మన ఎంటర్ప్రెన్యూర్ చెప్పినట్టే మన బాడీ అనేది నడుస్తూ ఉంటుంది, అది పనిచేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. నీలో ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో ఎప్పుడైతే మోరల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందో అప్పుడు అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పిన ఐ అంటే ఏమిటి, నీ ఎంటర్ప్రెన్యూర్ అంటే నీ మనసు, బాడీ అంటే నీ శరీరం, అది చెప్పినట్టే కదా నీ మనసు వినేది. ఎప్పుడైతే వ్యక్తిగత స్థాయిలో మనం మోరల్స్ని డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందో అప్పుడు ఐ అనేది బాడీని కమెంట్ చేస్తూ ఉంటుంది, అంటే మంచి సన్మార్గంలో కమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనం చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయి, మనం చేసే పనులన్నీ కూడా మోరల్గా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ చేసుకున్నావంటే ఏది డెవలప్ అవునట్టు మనం చెప్తూ ఉంటాము, ఐ అనేది డెవలప్ అవును అంటే నీ మానసిక స్థితి అనేది డెవలప్ అవునట్టు చెప్తుంది. సో తద్వారా నీ బాడీ అనేది చేసేటువంటి యాక్టివిటీస్ అని అంటే నువ్వు ఐ అనేది నీ బాడీ ద్వారా తన ఫీలింగ్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ విధంగా మన వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనకు కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా మనం ఉంటామో 100% మనం ఈవెన్ మనం ఏ వృత్తిలో అయితే చేపడుతూ ఉంటామో ఆ వృత్తిలో మనం డెవలప్ అవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఇక చూడండి మనకి వ్యక్తిగత స్థాయిలో ఉండేటువంటి విలువలు ఏ విధంగా ఉంటాయి అంటే వ్యక్తిగత స్థాయిలో ఉండేటువంటి విలువలైనా అట్లానే ఏ సమాజ స్థాయిలో ఉండేటువంటి విలువలైనా, ప్రకృతి స్థాయిలో ఉండేటువంటి విలువలైనా, సామాజిక స్థాయిలో ఉండేటువంటి విలువలైనా ఈవెన్ పూర్తిగా విలువ ఆధారిత జీవనంపైనే ఆధారపడి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు ఒక పట్టిక ఉన్నది, అది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనం స్టార్టింగ్లో మీకు చెప్పినాను జనరల్గా విలువలు 4 రకాలుగా చెప్తూ ఉంటారని చెప్పుకున్నాం. వ్యక్తిగత విలువలు, కుటుంబ విలువలు, సమాజ విలువలు, ప్రకృతి స్థాయిలో ఉండేటువంటి విలువలు అని చెప్పేసి 4 రకాలుగా చెప్తూ ఉంటారు అని చెప్పాను. సో ఏ రకమైనటువంటి విలువలు అయి ఉండొచ్చు అంటే వ్యక్తిగత స్థాయి విలువలు ఉండొచ్చు, అలానే కుటుంబ స్థాయి విలువలు ఉండొచ్చు, సమాజ స్థాయి విలువలు ఉండొచ్చు, అట్లనే ప్రకృతి స్థాయి విలువలు ఉండొచ్చు.
ఏ రకమైనటువంటి విలువలైనప్పటికీ కూడా పూర్తిగా ఎందుకు ఉపయోగపడుతూ ఉంటాయి అంటే విలువ ఆధారిత జీవనము, వాల్యూ బేస్డ్ లైఫ్ అని చెప్తూ ఉంటాము అనమాట. వాల్యూ బేస్డ్ లివింగ్ అని చెప్తూ ఉంటాము అనమాట. సో ఈ విలువ ఆధారిత జీవనానికి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండోది కుటుంబ స్థాయిలో విలువలు. కుటుంబ స్థాయిలో విలువలు, అసలు కుటుంబ స్థాయిలో విలువలు ఏమిటో మనం చూసినట్లయితే విలువలతో కూడిన జీవనం సాగించేవారు అంటే వాల్యూ బేస్డ్ లైఫ్ అన్నమాట. వాల్యూ బేస్డ్ లివింగ్ అని చెప్తూ ఉంటాం. విలువలతో కూడినటువంటి జీవనం సాగించేవారు కుటుంబానికి శాంతి ఐక్యతను అందించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళకి హౌ టు బిహేవ్ ఇన్ సొసైటీ, హౌ టు బిహేవ్ ఇన్ ఫ్యామిలీ అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. అంటే సమాజం పట్ల ఏ విధంగా మనం ఉండాలి, కుటుంబం పట్ల ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కుటుంబంలో ఏ రకమైనటువంటి ఈవెన్ కలహాలు లేకుండా శాంతి ఐక్యత అంటే ఏ రకమైనటువంటి ఇష్యూస్ లేకుండా ఈవెన్ అందరూ యూనిటీగా ఉండేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. అట్లనే ఆ విలువలను సమృద్ధి చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా ఆ విలువలను ఆచరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సమృద్ధి చేయడం అంటే ఆచరించడం జరుగుతూ ఉంటుంది ఏ రకమైనటువంటి విధానాలకు లొంగకుండా అన్నమాట. అట్లనే ప్రజల్లో సౌభాగ్యం భావన కలిగితే అది ప్రకృతిలోని ఇతర కుటుంబాల్లోనూ సౌభాగ్య భావన కలగజేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ కుటుంబ స్థాయిలో ఎప్పుడైతే మనం డెవలప్ అవ్వాలి అనే భావన కలిగింది అనుకుంటే అది ప్రకృతిలో ఉన్నట్లనే సమాజంలోని ఇతర కుటుంబాల్లోనూ కూడా భావన కలిగే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అట్లనే జంతు స్మృతికి బదులుగా మానవ స్మృతి గల మానవుల కుటుంబ సమస్యలు తీరుస్తారు. అంటే జనరల్గా మన పైకి కనిపించే వాళ్ళందరూ మనుషులు అంటూ వాళ్ళ బిహేవియర్ మృగాల్లా ఉంటూ ఉంటుంది. సో అంటే జంతు స్మృతికి బదులుగా అంటే జనరల్గా జంతువులా ఆలోచించే వాళ్ళు కాదు, మానవుల్లా ఆలోచించే వాళ్ళు ఈవెన్ ఖచ్చితంగా కుటుంబ సమస్యలను తీర్చడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మనకు కావాల్సినటువంటి కుటుంబానికి కావాల్సినటువంటి ఆ బేసిక్ నీడ్స్ ఏమిటి, వాటిని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయాలి, కుటుంబం యొక్క అవసరాలు ఏ విధంగా తీర్చాలనే దాన్ని నిరంతరం కూడా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కుటుంబాల్లో జరిగే వివాహాలు, పార్టీలు, ఇతర సామాజిక వేడుకలు కుటుంబంలో ఐక్యతను పెంచడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే రిహాబిలిటేషన్కి మనం చేసేటువంటి రకరకాల యాక్టివిటీస్ ఉంటుంది. రిహాబిలిటేషన్, రీక్రియేషన్ యాక్టివిటీస్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కుటుంబంలో ఐక్యతను పెంపొందించడానికి అవసరమైనటువంటి యాక్టివిటీస్ కానీ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అనేక యాక్టివిటీస్ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమిటి, కుటుంబంలో జరిగే వివాహ సంబంధమైన కార్యక్రమాలు ఉండొచ్చు, రకరకాల ఫంక్షన్లు మనం చేసుకోవడం జరుగుతుంది, ఆ ఫంక్షన్లో ఉండొచ్చు. అట్లాంటి సామాజిక వేదికలు అంటే మన రకరకాల ఫెస్టివల్స్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కుటుంబ ఐక్యతకు తోడ్పడేటువంటి కారకాలుగానే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కుటుంబ స్థాయిలో ఉన్నటువంటి విలువలు అన్నమాట. నెక్స్ట్ మూడోది వచ్చి మనకి సమాజ స్థాయిలో విలువలు అన్నమాట. సమాజ స్థాయిలో ఉండేటువంటి విలువలు ఏమిటి, ఏ రకమైన విలువలు సమాజ స్థాయిలో ఉంటాయి అని మనం చెప్పినట్లయితే భౌతిక సౌకర్యాల కన్నా ఎక్కువగా మనకు మానవ సంబంధాలు కావాలి. అంటే ఏమిటి, భౌతిక సౌకర్యాలు అంటే ఫిజికల్ నీడ్స్. అంటే ఫిజికల్ నీడ్స్ అంటే ఇందులోకి మన లగ్జరియస్ హౌస్ ఉండొచ్చు, మంచి కార్ ఉండొచ్చు, లేదా మంచి ఈవెన్ ఏ రకమైనటువంటి లగ్జరీ, నీకు మంచి బంగారం ఉండొచ్చు. ఈ భౌతికమైనటువంటి అవసరాల కంటే కూడా ఖచ్చితంగా మానవ సంబంధాలు అనేది కావాలి. అందుకనే మనకి అరిస్టాటిల్ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఏమని చెప్పాడు, ఈవెన్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని చెప్పేసి. అంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఒక వ్యక్తి పైన ఒకడు ఆధారపడి జీవనం సాగించడం జరుగుతూ ఉంటుంది. అంటే మనిషి అనేవాడు, మానవుడు అనేవాడు సంఘజీవి అని చెప్పేసి ఈవెన్ అరిస్టాటిల్ అని ఆయన చెప్పుకురావడం జరిగింది, ఫిలాసఫర్ అనమాట. సో అంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటే మనం ఎప్పుడైతే
వ్యక్తి బాగుండాలి. ఫస్ట్ వ్యక్తి బాగున్నప్పుడు కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగున్నప్పుడు సమాజం బాగుంటూ ఉంటుంది అన్నమాట. అసలు సమాజం అంటే ఏమిటి? కొన్ని కుటుంబాల కలయికే సమాజం అవుతూ ఉంటుంది. అదే కుటుంబం అంటే ఏమిటి? కొందరు వ్యక్తుల కలయిక కుటుంబం అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ వ్యక్తిగా బాగుండాలి, వ్యక్తి బాగున్నప్పుడు కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగున్నప్పుడు సమాజం అనేది బాగుంటుంది అనమాట. అందుకని వ్యక్తి విలువలతో కూడినవాడైతే కుటుంబం విలువలతో కూడినది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబం విలువలతో కూడినట్లు ఏదవుతుందో సమాజం అంతా కూడా వాల్యూ బేస్డ్ సొసైటీ అనేది రూపొందించడం రూపొందడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అంటే ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో దానికి ఎగ్నెస్ట్గా ఉండాలని ఇక్కడ చెప్తూ ఉంటాం. మనం ఇప్పుడు మన వాంట్స్ ఏమిటి? ఇప్పుడు అట్ ప్రజెంట్ భౌతిక అవసరాలు అట్ ప్రజెంట్ మనం హై ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. అంతే కదా, మంచి డూప్లెక్స్ హౌస్ కావాలి, మంచి లగ్జరియస్ కార్ కావాలి, మంచి లగ్జరియస్ బైక్ కావాలి. ఈ భౌతిక అవసరాలకు మనకు అధిక ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? మానవ సంబంధాలు అనేవి కావాలి. అంటే హ్యూమన్ రిలేషన్స్ అన్నమాట. అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే హ్యూమన్ రిలేషన్స్ లేకుండా ఉంటుందో ఖచ్చితంగా సొసైటీ అనేది అంత మనకి హెల్దీనెస్ కాదు అన్నమాట. ఎందుకని చెప్తూ ఉంటాము? ఇప్పుడు ఇనీషియల్ డేస్ నుంచి చెప్పిన మనిషి అనేవాడు ఖచ్చితంగా కాదు, వాడు సొసైటీ పైన డిపెండ్ అయి పని చేయడం జరుగుతుంది, డిపెండ్ అయి బ్రతకడం జరుగుతూ ఉంటుంది. మనిషి అనేవాడు కాదు, వాడు దేనిపైన బతుకుతూ ఉంటాడు అంటే సమాజం పైన ఆధారపడి వాడు బ్రతకడం జరుగుతూ ఉంటుంది. అంటే సమాజం పైన ఆధారపడి బ్రతకడం అంటే అర్థం ఏమిటి? చూడండి, ఇప్పుడు మనం వేసుకునే చెప్పులు మనం తయారు చేసుకునేవి కాదు, మనం తినే తిండి మనం తయారు చేసుకుని, మనం చనిపోయినప్పుడు మనకు కావాల్సినటువంటి ఆ ఏర్పాట్లు చేసేది మనం కాదు. అంటే మనం ఎప్పుడూ కూడా మనకు కావాల్సింది మనం సమకూర్చుకోవడం, అది వేరే వాళ్ళు సమకూర్చింది మనం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏ వ్యక్తి కూడా ఇండివిజువల్గా వాడు బ్రతకడానికి అవకాశం అనేది ఉండదు అన్నమాట. ఏ వ్యక్తి కూడా ఇండివిజువల్గా బ్రతకడానికి అవకాశం అనేది ఉండదు అన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ నీడ్స్, ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది సమాజం ద్వారానే సమకూర్చుకోవాలి. అందుకనే ప్రతి వ్యక్తి కూడా మానవ సంబంధాలను ఎక్కువ మనం నెలకొల్పుకోవాలని చెప్తూ ఉంటాం, ఏర్పాటు చేసుకోవాలి అన్నమాట. అలానే భౌతిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా, అంటే మనకి ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో మానవ సంబంధాలు లేకపోయినట్లయితే మనం మనుగడ అనేది సాగించే అవకాశం ఉండదు అని చెప్తూ ఉన్నాను. అంటే నీకు మంచి హౌస్ ఉన్నది, మంచి కారు ఉన్నది, నీకు ఎవరితో మంచి డబ్బు ఉన్నది, ఎవరితో సంబంధం లేకుండా బ్రతికే అవకాశం ఉంటుంది అంటే అలా బ్రతకడానికి అవకాశం అనేది ఉండదు. ఖచ్చితంగా మనకి సొసైటీతో మన సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుని మన జీవనం సాగించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. కావున సమాజంలో లింగభేదం ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషను లేకుండా, అంటే మేల్ ఫీమేల్ అనే డిస్క్రిమినేషన్ ఉండొచ్చు కానీ, లేదా ఈవెన్ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, లేదా మనకి ఆ ఏజ్ కానివ్వండి, అట్లనే వంశకు సంబంధించినటువంటి ఇష్యూలు ఉండొచ్చు. అలానే భౌతిక సదుపాయాలు అంటే మనకు సంపద ఉండొచ్చు, లేదా హోదా ఉండొచ్చు. అలానే ఏ రకమైనటువంటి అవేమీ లేకుండా మొత్తం అందరినీ అంతా కూడా సమానంగా అందరినీ కూడా సమాజంతో కలిపి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. అంటే ఇక్కడ రిలీజియన్ బేస్ చేసుకుని, జాతిని బేస్ చేసుకుని, లేదా మతాన్ని బేస్ చేసుకుని, దేశాన్ని బేస్ చేసుకుని, కులాన్ని బేస్ చేసుకుని ఏ రకమైన డిస్క్రిమినేటివ్ కాకుండా వీటన్నిటి మధ్య మనం ఐక్యతా భావంతో ముందుకు వెళ్ళినట్లయితే సమాజం అనేది బాగుపడుతూ ఉంటుంది. మనం ఈవెన్ మోరల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే సమాజంలో ఏ రకమైన డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ ఒకే యూనిటీగా ముందుకు పోతూ ఉంటామో ఏ రకమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా సొసైటీలో ఉండడానికి అవకాశం అనేది ఉండదు. అంటే ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఫేస్ చేస్తున్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్లో మేజర్ ప్రాబ్లం వచ్చి నక్సలిజం అనేది ఎందుకు వచ్చిందని చెప్తుండే, దానికి గల కారణం ఏమిటి? నక్సలిజం రావడానికి కారణం ఏమిటి ఇండియాలో అంటే 1960s అప్పట్లో మనకి ఇండియాలో నక్సలబరీ మూవ్మెంట్ రావడానికి రీజన్ ఏమిటి అంటే డిస్క్రిమినేషన్. ఏ డిస్క్రిమినేషన్ ఇక్కడ?
అంటే అసమానతే, అంటే ఉన్నవాడు లేనివాడిని దోసుకోవటం. సో దీనికి ఎగనెస్ట్గానే మనకి నక్సల్బరీ మూమెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోవటము, ఆస్తులన్నీ కూడా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోవటము. సో దీనికి ఎగనెస్ట్గా వచ్చినట్టు అంటే భౌతిక అవసరాలు ఏవైనా సౌకర్యాలు అని చెప్పుకున్నాక, ఆ భౌతిక సౌకర్యాలు అనేవి కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అయిపోవటము. సో దీని కారణంగానే మనకి ఇండియాలో ఈ రకమైనటువంటి నక్సల్బరీ మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం ఫేస్ చేస్తూనే ఉంటూ ఉంటాము అనమాట. అట్లనే టెర్రరిజం అనేది మనకి డిస్క్రిమినేషన్ అలా కాదనుకున్న సెపరేట్ అనుకోండి. సో మనం ఎప్పుడైతే యూనిటీగా ఉంటూ ఉంటామో ఈ టెర్రరిజాన్ని ఈజీగా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇండియాలోకి ఒక టెర్రరిస్ట్ వచ్చి మన ఇండియాలో మామూలు అటాక్ చేయడం కానీ, మా ఆర్మీ పైన అటాక్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే వాడు ఎక్కడో పాకిస్తాన్ నుంచి చేసేసిన వాడు ఏమీ కాదు. సో వాడికి మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు అట్లా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈజీగా చేయగలుగుతూ ఉన్నారు. సో ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే మన సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత లేకపోవటము, ఏ రకమైన సమాజం పట్ల మోరల్గా భావించకపోవడం, సమాజం ఒక కుటుంబంగా భావించకపోవడం వల్ల వాడు వేరే వాళ్ళకి మన దేశ వినాశనానికి వెలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే యూనిటీ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది, ఈజీగా మనం డెవలప్ అవ్వడానికి అవకాశం అనేది ఈజీగా వాటిని నిర్మూలించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది మూడోది. నెక్స్ట్ నాలుగోది చూసినట్లయితే మనకి ప్రకృతి స్థాయిలో విలువ ఆధారిత విధానము. ప్రకృతిలోని ఇతర జీవులతో పోలిస్తే మానవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాడని చెప్తూ ఉంటాం. ప్రకృతిలోని ఇతర జీవులతో పోలిస్తే మానవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాడు కదా. మరి మిగతా జీవులకి మానవుడికి చాలా డిఫరెన్సెస్ మనం చూస్తూనే ఉంటూ ఉంటాం. తన భౌతిక సదుపాయాలు సరిగ్గా అర్థం చేసుకుంటే కాలుష్యం మరియు వనరులు తరిగిపోవడం వంటి సమస్యను అరికట్టవచ్చు. చూడండి, వన్స్ అపాన్ టైంలో మీకు ప్రీవియస్ క్లాసుల్లో స్కూల్ డేస్లో ఉన్నటువంటి ఒక్కొక్క సోషల్ టెక్స్ట్ బుక్ మీరు ఒకసారి చూసినట్లయితే దాంట్లో మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. వన్స్ అపాన్ టైంలో బిఫోర్ ఇయర్స్లో అంటే ఇనీషియల్ డేస్లో మనకి ఎర్లీ పీరియడ్లో మనకి ఎట్లా ఉండేది సమాజం అవేమీ ఫామ్ అవ్వకముందు మనుషులు జంతువులు అన్నీ కూడా కలిపే జీవనం సాగిస్తూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైంది, మనుషులు కొంచెం తెలివితేటలు వచ్చిన తర్వాత జంతువులన్నీ ఒక పక్క నుండి మనుషులు సెపరేట్ మనుషులు పెన్సిలింగ్ వేసిన వాళ్ళు జీవించడం స్టార్ట్ చేశారు. అంటే ఆ జంతువుల నుండి రక్షణ వరకు స్టార్ట్ చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు పోయాక ఆ జంతువుల ప్లేస్లోకి మనిషి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అలా కొన్ని సంవత్సరాలు పోయాక ఆ జంతువులను బోన్లో వేసి మొత్తం జంతువులు ఉన్న ప్లేస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసి వాడు జీవనం సాగించడం స్టార్ట్ చేశాడు. అంటే ఖచ్చితంగా మనిషి ఏం చేస్తూ ఉన్నాడు, ప్రకృతి మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోనికి తెచ్చేసుకోవడం జరుగుతూ ఉండింది అన్నమాట. సో ఈ విధంగా చేయటం వల్ల ఏమైంది, సమాజంలో మనకి అనేక రకాలైనటువంటి అవాంతరాలు మనం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇతర జీవులతో పోలిస్తే అంటే ఇతర జీవులన్నిటినీ కూడా మానవుడు అనేవాడు తన తెలివితేటలతో ఒక రకంగా చెప్పాలంటే వాటిపైన డామినేట్ చేసేవాడని చెప్తాం. వాటి యొక్క స్థానాలను మనం తీసేసుకున్నామని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఈ విధంగా మనిషి తన భౌతిక సౌకర్యాలను మెరుగుపరుచుకోవడం కోసం ఏం చేస్తామంటే మన అభివృద్ధి చెందడం కోసం, మన సౌకర్యాలను మెరుగుపరుచుకోవడం కోసం మనం ఏం చేస్తూ వచ్చినామరా అబ్బాయి అంటే జనరల్గా రకరకాలుగా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా కాలుష్యము అట్లానే విపరీతంగా వనరులను ఉపయోగించడం కారణంగా, నేచురల్ సోర్సెస్ మనం యూటిలైజ్ చేయడం కారణంగా మనకి కాలుష్యం పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాలు అంటే సమస్యలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రకరకాలుగా వనరులు చూడండి, మన దేశాన్ని కాదు ప్రపంచంలోనే రెండు రకాలైనటువంటి వనరులు ఉంటూ ఉంటారు. రెన్యూవల్ రిసోర్సెస్ అని చెప్తూ ఉంటాము, నాన్ రెన్యూవల్ రిసోర్సెస్ అని చెప్తూ ఉంటాము. ఇండియా లాంటి దేశంలో రెన్యూవల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవల్ రిసోర్సెస్ ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలానే ఉంటాయన్నమాట. కానీ డెవలప్మెంట్లో భాగంగా నాన్ రెన్యూవల్ రిసోర్సెస్ని మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. రెన్యూవల్ రిసోర్సెస్ అంటే ఏమిటి, మనం ఎంత ఉపయోగించే కొలది మరలా మనం పునరుద్ధరించడానికి వీలయ్యేటటువంటి రిసోర్సెస్ని మనం రెన్యూవల్ రిసోర్సెస్ అని చెప్తూ ఉంటాము అన్నమాట. అదే నాన్ రెన్యూవల్ రిసోర్సెస్ అంటే ఏమిటి, నాన్ రెన్యూవల్ రిసోర్సెస్ అంటే అట్లా కాదు, మనం ఉపయోగించే కొలది తరిగిపోతూ ఉండేటటువంటి రిసోర్సెస్నేమో నాన్ రెన్యూవల్ రిసోర్సెస్ అని చెప్తూ ఉంటాము. మనం వాటిని పునరుద్ధరించడానికి అవకాశం అనేది
మనం నాన్ రెన్యూవల్ రిసోర్స్ని పునరుద్ధరించడానికి అవకాశం అనేది ఏర్పడదు అన్నమాట. సో ఈ రిసోర్సెస్ని ఈ నాన్ రెన్యూవల్ రిసోర్స్ని విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందో పాటు అనేక రకాలైన అనర్థాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా మనం ప్రకృతిని ఉపయోగించుకుంటూ డెవలప్ అవ్వాలి, కానీ ప్రకృతిని నాశనం చేసుకుంటూ మనం అభివృద్ధి అనేది సాధించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో సహజ వనరులను పునరుద్ధరణ ప్రక్రియను ఉపయోగించాలి అన్నమాట. రీసైక్లింగ్ యాక్టివిటీస్ని మనం డెవలప్ చేస్తూ ఉండాలి అన్నమాట. అట్లానే సరైన వ్యవసాయ మరియు ఉత్పత్తి పద్ధతులను అనుసరించడం ద్వారా గ్రీన్ హౌస్ వాయువులను ఓజోన్ లేరు హోల్ పడిందని చెప్పుకోవచ్చు. ఆ పర్యావరణ అసమానతను సమస్యను అరికట్టవచ్చు అన్నమాట. అంటే చూడండి, మనకి సరైన వ్యవసాయ పద్ధతులు, జనరల్గా వ్యవసాయ పద్ధతులు అంటే జనరల్గా ఇనీషియల్ డేస్లో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్గా చేస్తూ ఉండేవాళ్ళం. సహజంగా వచ్చినటువంటి వాటిని బేస్ ఎరువులతోటి మనం వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే 1966 సంవత్సరంలో మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో, ఈ గ్రీన్ రెవల్యూషన్ రావడంతో ఇండియాలో విచ్చలవిడిగా మనం ఆ ఫెర్టిలైజర్స్ ఉపయోగించడం కారణంగా మనకి గ్రాడ్యువల్గా ఉత్పత్తి అయితే పెరిగినప్పటికీ కూడా తన ల్యాండ్ ఫెర్టిలిటీ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. రకరకాల కాంప్లికేషన్ మనం ఫర్దర్గా ఫేస్ చేస్తూ ఉంటాము అన్నమాట. దాంతోపాటుగా మనకి భూసారం కోల్పోవడం అనేది ఒక పక్కన అయితే, నూతన ఉత్పత్తి పద్ధతులు అనేవి రావడం వల్ల పారిశ్రామిక రంగంలో విపరీతంగా మనకి ఈ నాన్ రెన్యూవల్ రిసోర్సెస్ అయినటువంటి బొగ్గ ఉండొచ్చు, లేదా పెట్రోలియం సోర్సెస్ ఉండొచ్చు, వీటన్నిటిని యూటిలైజ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్తూ ఉంటాము అనమాట. లైక్ ఎగ్జాంపుల్ మన క్లోరో కార్బన్స్ ఉండొచ్చు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని విపరీతంగా ఆర్గాన్స్ మండించడం వల్ల పైకి రిలీవ్ అయిపోవడం కారణంగా ఈవెన్ మనకి సన్కి మన భూమికి మధ్యన సన్ రేస్ని ప్రొటెక్ట్ చేసి ఓజోన్ లేయర్ అని ఒక లేయర్ ఉంటుంది. యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. యూవీ రేస్, అల్ట్రా రేస్ అని చెప్తూ ఉంటాము. ఆ యూవీ రేస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయరు హోల్ పడిపోయింది పసిఫిక్ ఓషన్ రీజన్లో అనమాట, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువగా మండించడం కారణంగా అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, యూవీ రేస్ డైరెక్ట్గా భూమిపై పడింది అనుకోండి. ఆ రేస్ ఎంత పవర్ఫుల్ రేస్ అంటే, మనకి ఎక్స్రే తీసినప్పుడు మనకి ఏదైనా బోన్ బ్రేక్ అయినప్పుడు ఎక్స్రే తీస్తూ ఉంటాం. ఆ ఎక్స్రే తీసే క్రమంలో మనకి ఆ ఎక్స్రే రేస్ ఎట్లా వస్తూ ఉంటాయి, కళ్ళపైన కానీ మన కళ్ళకి ఆ ఎక్స్రే పడిందంటే కళ్ళిపోతూ ఉంటాయి. అది లేదా ఏమైనా క్యారింగ్ లేడీస్ ఉన్నారు, ప్రెగ్నెన్షియల్ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు పట్టుకి అవి తీయటానికి ఉండదు. అంటే లోపల ఉన్నటువంటి బేబీకి ఏదైనా అవుతుందని ఇంటెన్షన్ ఉందన్నమాట. అంటే అంత పవర్ఫుల్ రేస్ అనమాట. ఆ రేస్ భూమిపైన డైరెక్ట్గా పడిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఓజోన్ అనేది ఏమిటంటే ఫిల్టర్ అనమాట. వేటిని ఫిల్టర్ చేస్తుంది, యూవీ రేస్ని ఫిల్టర్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో యూవీ రేస్ని ఫిల్టర్ చేసి భూమిపైకి పంపిస్తుంది. అటువంటి ఓజోన్ను మనం పరిరక్షించుకోవాలి అంటే మనం ఏం చేయాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అరికట్టాలి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలి, ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను మొత్తం ఉపయోగించడం మానేస్తే అభివృద్ధి అనేది ఆగిపోతుంది. దాన్ని సస్టైనబుల్ యూటిలైజ్ చేయాలి అన్నమాట. మనం సరైనటువంటి క్రమంలో వాటిని ఉపయోగిస్తూ వాటిని ఆల్టర్నేటివ్ సోర్సెస్లో డెవలప్మెంట్ అనేది సాధిస్తూ ఉండాలి. పర్యావరణ సమతుల్యతను మనం పరిరక్షించుకోవాలి అన్నమాట. అంటే ఎఫారెస్టేషన్ చేయటం. ఎఫారెస్టేషన్ అంటే అడవులను నరికివేసి మనం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అడవులను విచ్చలవిడిగా నరికేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ ఎఫారెస్టేషన్ చేయటము, అదేవిధంగా మనకి అడవులను పరిరక్షించడం ద్వారా బయోడైవర్సిటీని కాపాడడం. బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీని కాపాడటము అనమాట. అంటే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడడం, అంటే దేని సైకిల్లో బాగా జీవనం సాగించడం బయోడైవర్సిటీ అంటే అనమాట. సో ఇది మనకి వృత్తి విద్యలో పోస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఏమిటి, విలువ ఆధారిత జీవనం యొక్క ఆవశ్యకత. ఎన్ని రకాలు, వ్యక్తిగత స్థాయి, అలానే కుటుంబ స్థాయి, సమాజ స్థాయి, ప్రకృతి స్థాయి. వ్యక్తిగత స్థాయిలో బాగున్నప్పుడు కుటుంబ స్థాయి విలువలు బాగుంటాయి, కుటుంబాలు బాగున్నప్పుడు సమాజం విలువలు బాగుంటాయి, సమాజం బాగున్నప్పుడు మనకి ప్రకృతి స్థాయిలో విలువలు అనేవి బాగుంటుంటాయి. ప్రకృతి స్థాయిలో విలువలే మానవ జీవనానికి ఆధారంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి సెకండ్ టాపిక్, విజిల్ బ్లోవింగ్ అనగానేమి, విజిల్ బ్లోవర్స్ యొక్క నైతిక బాధ్యతను వివరించండి.
విజిల్ బ్లోవర్స్ అనే ఒక నైతిక బాధ్యతను వివరించండి. విజిల్ బ్లోవింగ్. అసలు విజిల్ బ్లోవర్స్, వాట్ ఈస్ ద విజిల్ బ్లోవర్స్? విజిల్ బ్లోవర్స్ అంటే అర్థం ఏమిటి? విజిల్ బ్లోవర్స్ అని మనం ఎవరు చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక సంస్థ ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే విధంగా, ఒక సంస్థ ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే విధంగా తప్పుడు కార్యక్రమాలు లేదా అనైతిక చర్యలకు పాల్పడుతున్నప్పుడు దీని గురించి సంస్థలను ఉద్యోగులు కానీ లేదా బయట వారు కానీ సమాజానికి చెప్పడమే విజిల్ బ్లోవింగ్ అంటూ చెప్పడం జరుగుతూ ఉంటుంది. విజిల్ బ్లోవింగ్ సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదండి మనకి ఇక్కడ ఏమర్థమైంది? ఇక్కడ విలువ ఆధారిత విద్యలో మనకి వృత్తి విద్యలో మనం ఏ రకమైనటువంటి వాల్యూస్ ఉన్నాయని చెప్పుకున్నాం. 4 రకాలైనటువంటి వాల్యూస్ ఉన్నాయని చెప్పుకున్నాం. వ్యక్తిగత స్థాయిలో, కుటుంబ స్థాయిలో, సమాజ స్థాయిలో, ప్రకృతి స్థాయిలో 4 రకాలైనటువంటి వాల్యూస్ అనేవి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పుకుంటాము? విజిల్ బ్లోవింగ్. ఏంటండి విజిల్ బ్లోవింగ్? విజిల్ బ్లోవింగ్ అంటే ఏమిటి, విజిల్ బ్లోవింగ్ యొక్క నైతిక బాధ్యత ఏమిటి అనేది మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.